జై లక్ష్మీ భారతి గారు, జై లక్ష్మీ భారతి గారు, జై జగన్, జై గీతమ్మ, జై గీతమ్మ, జై గీతమ్మ. ఒకసారి తప్పకుండా ఒకసారి రెండు మాటలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆమె పర్యటన చాలా ఉంటుంది. దయచేసి ఒక్కటే ఆలోచించండి, మంచి చెడు ఈ ప్రజలకు మాకంటే కూడా ఎక్కువ తెలుసు. మంచి ఏమిటి, చెడు ఏమిటి. ఈరోజు నేను గెస్ట్ లాగా వచ్చాను, ఒక్కరోజు అతిథిలాగా మీకు ఇక్కడికి ప్రచారానికి. అలాగే ఒక 4 రోజులు ఉండే గెస్ట్ లాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అంతే తేడా. దానికి ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలా, లేదా ఆ మట్టిలేని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అన్నా సీఎం చేయాలా. ఇంతకు మించిన ఆశయం పవన్ గారిలో ఎక్కడైనా ఉందా? ఒకటే ఒక మాట. మీరు అభిమానంతో ఏదో సినిమా యాక్టర్లే, మేము ఇన్నాళ్ళు సినిమా చూసాము అందువల్ల ఇప్పుడు ఏదో గెలిపిద్దామని అనుకొని గెలిపించినా కూడా ఆయన మీకు చేసేది ఏమిటి? పిఠాపురానికి ఒరిగే ప్రయోజనం ఏంటి సోదరులారా? ఎందుకంటే ఎలాగో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు. కుప్పం మొన్ననే వెళ్ళొచ్చాను నేను. మా అల్లుడు బాగోతు నేనే చెప్పానయ్యా. కుప్పంలో ఎలా ఉందంటే ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, దారుణంగానూ ఉంది. ఓడిపోతున్నాడు అక్కడ. మరి అసలు నాయకుడు ఓడిపోయినప్పుడు పవన్ గారు మీకు ఎందుకండి ఆ చంద్రబాబు నాయుడు దాస్యం? మీరు ఏం చూసుకొని ఏం చేస్తారు చెప్పండి? ఆయనే లేకపోతే మీరు అసలు రారు నియోజకవర్గానికి. అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు కూడా మాట్లాడరు. అలాంటప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం ఏంటో చెప్పండి. కనీసం ఒక్కటైనా చెప్పండి. మీ వల్ల జరిగే మేలేంటో చెప్పండి. ఒక్కటే పోనీ మీరంత అభిమానించి ఆరాధించేటువంటి మీ నాయకుడు, మీ బాస్ అనుకుందాం, మీ బాస్ చంద్రబాబు నాయుడు గారి వల్ల పిఠాపురం నియోజకవర్గానికి ఇన్నేళ్లలో 14 ఏళ్లలో ఏం ప్రయోజనం జరిగిందో ఒక్కటి చెప్పండి పవన్ గారు. ఈ రైతులకు మేలు జరిగిందా? ఈ బీసీ వర్గాలకు మేలు జరిగిందా? కనీసం మీ కమ్యూనిటీ కాపు వర్గాలకు మేలు జరిగిందా? రిజర్వేషన్ అని చెప్పి అబద్ధం చెప్పి వాళ్ళని ఎంత పెద్ద మోసం చేశారండి.